నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రేణుక. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల్ ఎల్లికల్ గ్రామం నాది. ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నవీన్ అన్న పైన ఒక పాట రాసినాం మేము, అది పాడడానికి రాము. ఒకసారి పాడండి. కలిగినోళ్ళ ఇంట్లో పుట్టి కడుపేదల చూసినావు, ఆకలి అయినోళ్ళకేమో అన్నదాతవైనావు, పేద ప్రజల ప్రాణమంటివో మానవీనన్న, పేద బతుకు మారాలన్నవు మానవీనన్న. జూబ్లీల్స్ గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు, పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి, జూబ్లీల్స్ పిల్లలకు అక్షరాభ్యాసం చేసి, మాకు తోబుట్టువైనావన్నో మానవీనన్న, మా పిల్లలకు మేనమామవైనావన్నో మానవీనన్న. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు డాక్టర్ ఈసవేన్ మనోజ్ యాదవ్. ఎక్కడ ఉంటారు మీరు? నిర్మల్ నియోజకవర్గం. ఏంటి జూబ్లీహిల్స్కి ఎందుకు వచ్చారు? ఎన్నికల ప్రచారానికి ఉప ఎన్నిక సందర్భంగా నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఆయనను గెలిపించాలని కోరడానికి రావడం జరిగింది. ఎందుకు నవీన్ యాదవ్ సపోర్ట్ చేయడం గల కారణం అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అన్న ముందుగా ఒక బీసీ బిడ్డ. మరి ఈయన హిస్టరీ, ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఈయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం విశేషం. మరి వారితో పాటు వారి కుటుంబ సభ్యులు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యం ఇది ఒక సామాజిక సేవ అనేది ఒక పనిలా వీళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఈ కుటుంబానికి ఈయనకు ఒక సామాజిక సేవ అనే అంశం మీద మేము రావడం జరిగింది. మరి అతనికి అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చే అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది, గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంది. సర్వే పోలింగ్లో మనం చూసుకున్నట్టయితే చాలా నిదానం తగ్గిపోతుందని చెప్తున్నాం. దాని మీ అభిప్రాయం? కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తక్కువ ఉందని చెప్పేసి మీ నోటినే వింటున్నా. ఎందుకంటే మేము అనేది కాదు, అదే సర్వేలు చూస్తా ఉన్నాం. మన సర్వేల ద్వారా చెప్తున్నాను మీకు, నేను జనాలు అనే దాన్ని బట్టి చెప్తున్నాను. కొన్ని సర్వేలు పెయిడ్ సర్వేలు ఉంటాయి. అధికార పార్టీని దుమ్మెత్తిపోయడానికి ప్రత్యర్థి వాళ్ళు చేసే ఒక కపట నాటకంలో ఇదొక భాగంగా మేము వర్ణిస్తున్నాము. మరి అధికార పార్టీ వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్నప్పటికీ వారు ముఖ్యంగా మహిళలకు బస్ సౌకర్యం అయితేనేంటి, రైతులకు కావాల్సిన రైతు బంధువు పథకం అయితే ఏంటి కానీ, మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు అయితేనేంటి, ఇలా అనేక సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు అందించడం జరుగుతున్నది. 200 యూనిట్ల కరెంటు యూనిట్ అయితేనేంటి. కాబట్టి ఇది ప్రత్యర్థుల కుట్ర అనేది నేను చెప్తున్నాను. కానీ అధికార పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడానికి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి నేను వివరిస్తున్నాను. దాదాపు 50,000 నుండి 1,00,000 మెజార్టీతోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.